ఓం శాంతి 10-2-2024 మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసాన్ని చేసినట్లయితే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి, అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి, అపారమైన సంతోషం ఉంటుంది. ప్రశ్న: తమ నడవడికను తీర్చిదిద్దుకునేందుకు మరియు అపారమైన సంతోషంలో ఉండేందుకు ఏ విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోవాలి? జవాబు: సదా స్మృతిలో ఉండాలి. మేము దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. మేము మృత్యులోకాన్ని వదిలి అమరలోకంలోకి వెళ్తున్నాము. తద్వారా ఎంతో సంతోషము ఉంటుంది, నడవడిక కూడా బాగవుతూ ఉంటుంది. ఎందుకంటే అమరలోకమైన కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు దైవీ గుణాలు తప్పకుండా కావాలి. స్వరాజ్యం కొరకు అనేకుల కళ్యాణాన్ని కూడా చేయవలసి ఉంటుంది. అందరికీ దారిని తెలియజేయవలసి ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు తమను తాము ఈ ప్రపంచానికి చెందినవారిగా భావించకూడదు. మన రాజ్యం ఏదైతే ఉండేదో, దేనినైతే రామరాజ్యం లేక సూర్యవంశీ రాజ్యం అని అంటారో, అందులో ఎంతటి సుఖశాంతులుండేవి అనేది మీకు తెలిసింది. ఇప్పుడు మనం మళ్లీ దేవతలుగా అవుతున్నాము. ఇంతకు ముందు కూడా అలా అయ్యాము. మనమే సర్వగుణ సంపన్నులుగా దైవీ గుణాలు కలవారిగా ఉండేవారము. మనం మన రాజ్యంలో ఉండేవారము. ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నాము. మనం మన రాజ్యంలో ఎంతో సుఖంగా ఉండేవారము. కావున లోపల ఎంతో సంతోషం మరియు నిశ్చయం ఉండాలి. ఎందుకంటే మీరు మళ్లీ మీ రాజధానిలోకి వెళ్తున్నారు. రావణుడు మీ రాజ్యాన్ని దోచుకున్నాడు. మనకు మన సూర్యవంశీ రాజ్యం ఉండేదని మీకు తెలుసు. మనం రామరాజ్యానికి చెందినవారిగా ఉండేవారము. మనమే దైవీ గుణాలు కలవారిగా ఉండేవారము. మనమే ఎంతో సుఖవంతులుగా ఉండేవారము. తర్వాత రావణుడు మన రాజ్యభాగ్యాన్ని దోచుకున్నాడు. ఇప్పుడు తండ్రి వచ్చి మన మరియు పరాయి రాజ్యానికి సంబంధించిన రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అర్ధకల్పం మనం రామరాజ్యంలో ఉండేవారము. తర్వాత అర్ధకల్పం మనం రావణ రాజ్యంలో ఉన్నాము. పిల్లలకు ప్రతి విషయంపై నిశ్చయం ఉన్నట్లయితే సంతోషంలో ఉంటారు మరియు నడవడిక కూడా బాగవుతుంది. ఇప్పుడు పరాయి రాజ్యంలో మనం చాలా దుఃఖితులుగా ఉన్నాము. మేము పరాయి రాజ్యంలో, విదేశీయుల రాజ్యంలో దుఃఖితులుగా ఉండేవారమని, ఇప్పుడు స్వరాజ్యంలో సుఖంగా ఉన్నామని హిందువులైన భారతవాసులు భావిస్తారు. కాని ఇది అల్పకాలికమైన కాకిరెట్టతో సమానమైన సుఖం. పిల్లలను మీరిప్పుడు సదాకాలికమైన సుఖమయమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు. కావున పిల్లలైన మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి. జ్ఞానంలో లేకపోతే రాతిబుద్ధి కలవారిగా ఉన్నట్లే. మనం తప్పకుండా మన రాజ్యాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో శ్రమ యొక్క విషయమేమీ లేదు. రాజ్యం తీసుకున్నాము, అప్పుడు అర్ధకల్పం రాజ్యం చేశాము. ఆ తర్వాత రావణుడొచ్చి ఆత్మలోని విశేషతలను, శరీరంలోని శక్తిని అన్నింటినీ అంతం చేసేశాడు. ఎవరైనా మంచి పిల్లల యొక్క నడవడిక పాడైపోతే, నీ ఆత్మలోని విశేషతలు, శరీరంలోని శక్తి అన్నీ అంతమైపోయాయా అని అడుగుతారు. ఇవి అనంతమైన విషయాలు. మాయ మన ఆత్మలోని విశేషతలను, శరీరంలోని శక్తిని అంతం చేసేసిందని భావించాలి. మనం పడిపోతూనే వచ్చాము. ఇప్పుడు అనంతమైన తండ్రి దైవీ గుణాలను నేర్పిస్తారు. కావున సంతోషపు పాదరసం పైకెక్కాలి. టీచర్ జ్ఞానాన్ని ఇస్తే విద్యార్థులకు సంతోషం కలుగుతుంది. ఇది అనంతమైన జ్ఞానం. స్వయాన్ని చూసుకోవాలి. నాలో ఏ ఆసురీ గుణాలు లేవు కదా. సంపూర్ణంగా అవ్వకపోతే శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. కాని మనం అసలు శిక్షలను ఎందుకు అనుభవించాలి? అందుకే ఏ తండ్రి ద్వారానైతే ఈ రాజ్యం లభిస్తుందో వారిని స్మృతి చేయాలి. మనలో ఏ దైవీ గుణాలైతే ఉండేవో వాటినిప్పుడు ధారణ చేయాలి. అక్కడ యథా రాజారాణి తథా ప్రజ అందరిలోనూ దైవీ గుణాలుండేవి.
దైవీ గుణాలంటే ఏమిటో తెలుసు కదా. ఒకవేళ ఎవరికైనా వాటి గురించి తెలియకపోతే వాటిని స్వయంలోకి ఎలా తీసుకొస్తారు? సర్వగుణ సంపన్నులు అని గానం చేస్తారు కూడా. కావున పురుషార్థం చేసి ఆ విధంగా అవ్వాలి. అలా తయారవ్వడానికి కష్టపడాల్సుంటుంది. దృష్టి అశుద్ధంగా అయిపోతుంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే అశుద్ధ దృష్టి దూరమైపోతుంది. యుక్తులనైతే తండ్రి ఎన్నో అర్థం చేయిస్తారు. ఎవరిలోనైతే దైవీ గుణాలుంటాయో వారిని దేవతలు అంటారు. ఎవరిలోనైతే అవి లేవో వారిని మనుషులంటారు. వాస్తవానికి ఇరువురు మనుషులే. కాని దేవతల్నెందుకు పూజిస్తారు? ఎందుకంటే వారిలో దైవీ గుణాలున్నాయి. మరియు ఈ మనుషుల కర్తవ్యాలు కోతుల వలె ఉన్నాయి. పరస్పరం ఎంతగా గొడవపడుతూ పోట్లాడుకుంటూ ఉంటారు. సత్యుగంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు. ఇవి ఇక్కడే ఉంటాయి. తప్పకుండా తమ పొరపాటున్నట్లయితే సహనం చేయవలసి ఉంటుంది. ఆత్మాభిమానులుగా లేకపోతే సహనం చేయవలసి ఉంటుంది. మీరు ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా దైవీ గుణాలు కూడా ధారణవుతాయి. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నాలో దైవీ గుణాలున్నాయా? తండ్రి సుఖదాత. కావున పిల్లల పని అందరికీ సుఖాన్నివ్వటం. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. నేనెవరికీ దుఃఖాన్నైతే ఇవ్వటం లేదు కదా. కాని కొంతమందికి అలవాటుంటుంది. వారు దుఃఖాన్నివ్వకుండా ఉండలేరు. ఏమాత్రం బాగుపడరు. జైలు పక్షుల వలె ఉంటారు. వారు జైల్లోనే తమను తాము సుఖంగా ఉన్నామని భావిస్తారు. తండ్రి అంటారు, అక్కడైతే జైలు మొదలైనవేవీ ఉండనే ఉండవు. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేందుకు అక్కడ పాపాలు జరగనే జరగవు. ఇక్కడ జైల్లో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. మనం ఎప్పుడైతే మన రాజ్యంలో ఉండేవారమో అప్పుడు చాలా షావుకారులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణ కులానికి చెందినవారెవరైతే ఉంటారో వారు మేము మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని భావిస్తారు. అదొక్కటే మన రాజ్యంగా ఉండేది. దానిని దేవతల రాజ్యం అంటారు. ఆత్మకెప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడు సంతోషం కలుగుతుంది. జీవాత్మ అని తప్పకుండా అనవలసి ఉంటుంది. జీవాత్మలమైన మనం ఎప్పుడైతే దేవీ దేవతా ధర్మానికి చెందినవారుగా ఉండేవారమో అప్పుడు మొత్తం విశ్వమంతటిపైన మన రాజ్యం ఉండేది. ఈ జ్ఞానం మీ కొరకే ఉంది. మా రాజ్యం ఉండేది, మేము కూడా సతోప్రధానంగా ఉండేవారము అని భారతవాసులేమైనా అర్థం చేసుకుంటారా? మీరే ఈ జ్ఞానమంతటినీ అర్థం చేసుకుంటారు. కావున మనమే దేవతలుగా ఉండేవారము మరియు మనమే ఇప్పుడు ఆ విధంగా తయారవ్వాలి. విఘ్నాలొచ్చినా కాని రోజు రోజుకు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది. ఇది మంచి సంస్థ, వీరు మంచి పని చేస్తున్నారు, దారి కూడా చాలా సహజమైంది తెలియజేస్తున్నారు అని అందరూ భావిస్తారు. మీరే సతోప్రధానులుగా ఉండేవారు, దేవతలుగా ఉండేవారు, మీ రాజధానిలో ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానులుగా అయిపోయారు అని అంటారు. ఈ విధంగా ఇంకెవ్వరూ తమను రావణరాజ్యం వారిగా భావించరు. మనం ఎంత స్వచ్ఛంగా ఉండేవారము అనేది మీకు తెలుసు. ఇప్పుడు తుచ్చంగా అయిపోయాము. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ బంగారు బుద్ధి కలవారి నుండి రాతి బుద్ధి కలవారిగా అయిపోయాము. ఇప్పుడు మనం మన రాజ్యస్థాపన చేసుకుంటున్నాం. కావున మీరు సంతోషంతో ఉప్పొంగిపోవాలి, పురుషార్థంలో నిమగ్నమైపోవాలి. ఎవరైతే కల్పపూర్వం నిమగ్నమైపోయారో వారు ఇప్పుడు కూడా తప్పకుండా నిమగ్నమవుతారు. నంబర్వార్ పురుషార్థానుసారంగా మనం మన దైవీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. ఈ విషయాన్ని కూడా మీరు గడియ గడియ మర్చిపోతారు. లేదంటే లోలోపల చాలా సంతోషముండాలి. పరస్పరం ఒకరికొకరు మన్మనాభవ అన్న మాటనే గుర్తు చేసుకోండి. తండ్రిని స్మృతి చేయండి. వారి ద్వారానే ఇప్పుడు రాజ్యాన్ని తీసుకుంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పకల్పము మనకు బాబా శ్రీమతాన్ని ఇస్తారు,
తద్వారా మనం దైవీ గుణాలను ధారణ చేస్తాము. లేదంటే శిక్షలు అనుభవించి తక్కువ పదవిని పొందుతాము. ఇది చాలా పెద్ద లాటరీ. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందారంటే ఇక కల్పకల్పాంతరాలు పొందుతూనే ఉంటారు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. భారతవాసులైన మీరే దేవతల రాజధానికి చెందినవారిగా ఉండేవారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మెట్లు కిందకు దిగుతూ దిగుతూ ఈ విధంగా అయ్యారు అని ప్రదర్శనలో కూడా ఇదే అర్థం చేయిస్తూ ఉండండి. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. వీరు సుప్రీం తండ్రి, సుప్రీం శిక్షకుడు మరియు సుప్రీం గురువు కదా. విద్యార్థులైన మీరు ఎంతమంది ఉన్నారు? పరుగులు తీస్తూ ఉంటారు. ఎంతమంది నిర్వికారులుగా పవిత్రులుగా అయ్యారు అని బాబా కూడా లిస్టు తెప్పించుకుంటూ ఉంటారు. బ్రుకుటి మధ్యలో ఆత్మ మెరుస్తూ ఉంటుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. తండ్రి అంటారు, నేను కూడా ఇక్కడికొచ్చి కూర్చుంటాను. నా పాత్రను అభినయిస్తాను. పతితులను పావనంగా తయారు చేయడమే నా పాత్ర. నేను జ్ఞానసాగరుడను. పిల్లలు జన్మిస్తారు. కొందరు చాలా మంచిగా ఉంటారు, కొందరు చెడ్డవారిగా కూడా అవుతారు. అప్పుడు ఆశ్చర్యం కలిగించేలా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు. అరే మాయా, నీవు ఎంత శక్తివంతంగా ఉన్నావు. అయినా కాని తండ్రి అంటారు, వారు పారిపోయి కూడా ఎక్కడికి వెళ్తారు? ఈ తండ్రి ఒక్కరే తీరానికి చేర్చేవారు. ఒక్క తండ్రే సద్గతిదాత. ఇకపోతే ఈ జ్ఞానం గురించి కొందరికి ఏమాత్రం తెలీదు. ఎవరైతే కల్పపూర్వం అంగీకరించారో వారే అంగీకరిస్తారు. ఇందులో తమ నడవడికను చాలా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది, సేవ చేయాల్సి ఉంటుంది. అనేకుల కళ్యాణాన్ని చేయాలి. అనేకులకు వెళ్లి దారిని చూపించాలి. భారతవాసులైన మీరే విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ మీరీ విధంగా మీ రాజ్యాన్ని తీసుకోవచ్చు అని చాలా చాలా మధురమైన పదాలతో, మాటలతో చెప్పాలి. బాబా ఏ విధంగా అర్థం చేయిస్తారో ఆ విధంగా ఇంకెవ్వరూ అర్థం చేయించలేరని మీకు తెలుసు. అయినా కానీ నడుస్తూ నడుస్తూ మాయతో ఓడిపోతారు. వికారాలపై విజయాన్ని పొందడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారని స్వయంగా తండ్రే అంటారు. ఈ దేవతలు జగజ్జీతులుగా అయ్యారు. తప్పకుండా వారు అటువంటి కర్మలు చేశారు. తండ్రి కర్మల గతిని కూడా తెలియజేశారు. రావణరాజ్యంలో కర్మలు వికర్మలుగానే అవుతాయి. రామరాజ్యంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. ముఖ్యమైన విషయం కామంపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వడమే. తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం మన రాజ్యాన్ని తీసుకునే తీరుతాము అని మనకు 100% నమ్మకం ఉంది. కాని రాజ్యం ఇక్కడ చెయ్యము. ఇక్కడ రాజ్యాన్ని తీసుకుంటాము, అమరలోకంలో రాజ్యం చేస్తాము. ఇప్పుడు మృత్యులోకానికి మరియు అమరలోకానికి మధ్యలో ఉన్నాము. ఈ విషయాన్ని కూడా మర్చిపోతారు. అందుకే తండ్రి గడియ గడియ గుర్తు చేయిస్తూ ఉంటారు. మేము మా రాజధానిలోకి వెళ్తాము అని ఇప్పుడు పక్కా నిశ్చయం ఉంది. ఈ పాత రాజధాని తప్పకుండా అంతమవ్వనున్నది. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడే మనం తిరిగి వెళ్ళాలి కావున స్వయాన్ని ఆత్మగా కూడా ఇప్పుడే భావించాలి. ఈ జ్ఞానం తర్వాత లభించడానికి ఇంకెప్పుడూ తిరిగి వెళ్లేదే లేదు. మనం యోగాన్ని జోడించేందుకు అక్కడసల పంచవికారాలే ఉండవు. పావనులుగా అయ్యేందుకు యోగాన్ని ఈ సమయంలోనే జోడించవలసి ఉంటుంది. అక్కడ అందరూ తీర్చిదిద్దబడి ఉన్నారు. తర్వాత మెల్లమెల్లగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది చాలా సహజం. క్రోధం కూడా ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తుంది కదా. ముఖ్యమైనది దేహాభిమానం. అక్కడ అసలు దేహాభిమానమే ఉండదు. ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే అశుద్ధ దృష్టి ఉండదు, దృష్టి శుద్ధంగా అవుతుంది. రావణ రాజ్యంలో దృష్టి అశుద్ధంగా అవుతుంది.
మనం మన రాజ్యంలో చాలా సుఖంగా ఉంటామని మీకు తెలుసు. అక్కడ కామము ఉండదు, క్రోధము ఉండదు. దీనిపై ప్రారంభంలో ఒక పాట కూడా తయారై ఉంది. అక్కడ ఈ వికారాలుండవు. అనేకసార్లు మన ఈ గెలుపోటములు జరిగాయి. సత్యుగం నుండి కలియుగం వరకు ఏదైతే జరిగిందో అదంతా పునరావృతం అవ్వనున్నది. తండ్రి మరియు టీచర్ వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దానిని మీకు వినిపిస్తూ ఉంటారు. ఈ ఆత్మిక టీచర్ కూడా అద్భుతమైనవారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు, ఉన్నతోన్నతమైన టీచర్ కూడా, మరియు మనల్ని కూడా ఉన్నతోన్నతులైన దేవతలుగా తయారు చేస్తారు. తండ్రి ఏ విధంగా దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు అనేది మీరు స్వయం కూడా చూస్తున్నారు. మీరు స్వయమే దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడైతే అందరూ తమను తాము హిందువులుగా పిలుచుకుంటూ ఉంటారు. వాస్తవానికి అది ఆది సనాతన దేవీదేవతా ధర్మమేనని వారికి కూడా అర్థం చేయించడం జరుగుతుంది. మిగిలిన వారందరి ధర్మాలు నడుస్తూ ఉంటాయి. దేవీదేవతా ధర్మం ఒక్కటే కనుమరుగైపోయింది. ఇది చాలా పవిత్రమైన ధర్మం. ఇటువంటి పవిత్ర ధర్మం ఇంకేదీ ఉండదు. ఇప్పుడు పవిత్రంగా లేని కారణంగా ఎవ్వరూ తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. మనం ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారమని, కావుననే దేవతలను పూజిస్తున్నామని మీరు అర్థం చేయించొచ్చు. క్రైస్తును పూజించేవారు క్రిస్టియన్లు, బుద్ధుణ్ణి పూజించేవారు బౌద్ధులు, దేవతలను పూజించేవారు దేవతలే అవుతారు. మరి అలాంటప్పుడు స్వయాన్ని హిందువులుగా ఎందుకు పిలుచుకుంటున్నారు? యుక్తిగా అర్థం చేయించాలి. హిందూ ధర్మం వాస్తవానికి ధర్మం కాదు అని కేవలం ఈ ఒక్క మాటే చెప్తే డిస్టర్బ్ అవుతారు. హిందువులు ఆది సనాతన ధర్మానికి చెందినవారు అని చెప్పండి. అప్పుడు ఆది సనాతన ధర్మం హిందూ ధర్మమేమీ కాదు అని కొంతైనా అర్థం చేసుకుంటారు. ఆది సనాతన అన్న పదం సరైనది. దేవతలు పవిత్రంగా ఉండేవారు, వీరు అపవిత్రులుగా ఉన్నారు. అందుకే స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. కల్పకల్పము ఇలా జరుగుతుంది. వీరి రాజ్యంలో ఎంత షావుకార్లుగా ఉండేవారు, ఇప్పుడు నిరుపేదలుగా అయ్యారు. వారు పదమాపదంపతులుగా ఉండేవారు. తండ్రి చాలా మంచి యుక్తుల్ని ఇస్తారు. మీరు సత్యుగ నివాసులా లేక కలియుగ నివాసులా అని అడగడం జరుగుతుంది. కలియుగ వాసులైనట్లయితే తప్పకుండా నరకవాసులే. సత్యుగంలో ఉండేవారు స్వర్గవాసులైన దేవతలుగా ఉంటారు. ఇటువంటి ప్రశ్నలను అడిగినట్లయితే ఈ ప్రశ్నలు అడిగేవారు స్వయం ట్రాన్స్ఫర్ చేసి దేవతలుగా తయారు చేయగలరేమోనని భావిస్తారు. ఇంకెవ్వరూ ఇలా అడగలేరు. ఆ భక్తి మార్గమే వేరు. భక్తి ఫలమేమిటి? అది జ్ఞానం. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. జ్ఞానంతో అర్ధకల్పం పగలుంటుంది, భక్తి వలన అర్ధకల్పం రాత్రి ఉంటుంది. వీటిని ఒప్పుకునేవారు ఒప్పుకుంటారు, ఒప్పుకోనివారు జ్ఞానాన్ని కూడా అంగీకరించరు, అలాగే భక్తిని కూడా అంగీకరించరు. కేవలం ధనాన్ని సంపాదించడమే వారికి తెలుసు. పిల్లలైన మీరైతే యోగ బలంతో ఇప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తున్నారు, శ్రీమతం ఆధారంగా. మళ్లీ అర్ధకల్పం తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకుంటారు కూడా. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అనేకుల కళ్యాణాన్ని చేయడానికి మీ మాటలను చాలా మధురంగా చేసుకోవాలి. మధురమైన మాటలతో సేవ చేయాలి. సహనశీలురుగా అవ్వాలి. రెండవ పాయింట్, కర్మల గుహ్యగతిని అర్థం చేసుకుని వికారాలపై విజయాన్ని పొందాలి. జగజ్జీతులైన దేవతలుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా అయి అశుద్ధ దృష్టిని శుద్ధమైన పవిత్ర దృష్టిగా మార్చుకోవాలి. వరదానము, శ్రేష్ఠ కర్మల ద్వారా దివ్య గుణాల రూపీ ప్రభు ప్రసాదాన్ని పంచే పరిష్తా సో దేవతా భవ. వర్తమాన సమయంలో
అజ్ఞాని ఆత్మలకైనా లేక బ్రాహ్మణాత్మలకైనా ఇరువురికి గుణదానం యొక్క అవసరం ఉంది. కావున ఇప్పుడు ఈ విధిని స్వయంలో మరియు బ్రాహ్మణ పరివారంలో తీవ్రతరం చేయండి. ఈ దివ్య గుణాలు అన్నింటికన్నా శ్రేష్టమైన ప్రభు ప్రసాదం. ఈ ప్రసాదాన్ని బాగా పంచండి. ఏ విధంగా స్నేహానికి గుర్తుగా ఇతరులకు టోలీ తినిపిస్తారో అలా దివ్య గుణాల టోలీని తినిపించినట్లయితే ఈ విధి ద్వారా ఫరిష్తాసో దేవతగా అయ్యే లక్ష్యం సహజంగా అందరిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. స్లోగన్: యోగం రూపీ కవచాన్ని ధరించి ఉన్నట్లయితే మాయారూపీ శత్రువు దాడి చేయలేదు. ఓం శాంతి.